ఏజెంట్లకు ఒక క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రభుత్వ విజయ రమణారావుతో కలిసి ప్రతిపాదిత డిపో స్థలాన్ని పరిశీలించారు. సీఎం ఆమోదంతో డిపో మంజూరైందని, పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆర్టీసీ సేవలను డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, కార్మిక సంఘం ఎన్నికల అనంతరం ఆర్టీసీ విలీన ప్రక్రియపై ముందడుగు వేస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన అంశాలు 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు కార్యక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ, దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. అందరినీ పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఇక్కడ అందులో కార్మికుల ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్ తరాల లోపల ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, విఘాతం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగడానికి మంచి ఉద్దేశంతో జరుగుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆందోళన చెందొద్దని కూడా కోరుతా ఉన్నాం.